నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో డ్రై ఫ్రూట్స్ ని రోజు తినొచ్చా, కీమోథెరపీ స్థానంలో స్మార్ట్ క్యాన్సర్ ఔషధం, లావుగా ఉన్న వారికే షుగర్ వస్తుందా, రొమ్ములో గడ్డ క్యాన్సరేనా, ఇంకా హెల్త్ టిప్. డ్రై ఫ్రూట్స్ ని పోషకాల ఖజానాగా చెప్పుకోవచ్చు. బాదం, జీడిపప్పు, పిస్తా, అంజీర్, ఖర్జూరం వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు మన ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుతాయి, ఇమ్యూనిటీని పెంపొందిస్తాయి. అయితే అతి చేస్తే గతి చెడుతుందన్నట్టు శక్తినిచ్చే డ్రై ఫ్రూట్స్ ని నిత్యం గుప్పెళ్ల కొద్దీ తీసుకోవడం ఏమంత మంచిది కాదంటారు పోషకాహార నిపుణులు. ఎండు ఫలాన్ని నిత్యం అతిగా తీసుకోవడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ని మన పాలిట ఆరోగ్య నిధులుగా చెప్పుకోవచ్చు. ఉదయాన్నే గుప్పెడు జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్నట్స్ నములుతుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుందని మనలో చాలా మందికి నమ్మకం. మన జీర్ణ వ్యవస్థను ఒక అధునాతన ప్రయోగశాలగా చెప్పుకోవచ్చు. మనం తీసుకున్న ఆహారాన్ని విచ్ఛిత్తి చేసి దాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ నిరంతరం సాగుతుంటుంది. ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల శరీరంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తం ప్రవహించే ధమనుల్లో కొలెస్ట్రాల్ పూడికలు చేరకుండా కాపాడతాయి. గుండె రక్తనాళాల గోడలను సమర్థంగా ఉంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజు పరిమితంగా ఎండు ఫలాలను తీసుకోవటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఏకంగా 20% తగ్గుతుందని హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. డ్రై ఫ్రూట్స్ శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా కణాల పునరుత్పత్తికి ఎంతో దోహదపడతాయని చెబుతారు నిపుణులు. డ్రై ఫ్రూట్స్ అన్నది చాలామంది ఫ్రూట్స్ తింటే మంచిది, డ్రై ఫ్రూట్స్ తింటే మంచిది అని చెప్పి చాలామంది ఆలోచించుకుంటూ ఉంటారు. అందులో ఎలా బాగుపడ్డాయని అన్ని వయసుల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు దాంట్లో తినాలని అనుకుంటూ ఉంటారు. కానీ డ్రై ఫ్రూట్స్ అన్నప్పుడు చాలా రకాలు ఉన్నాయి మనకి. కొన్ని అందులో నీరు తీసేసిన వలన కొంత షుగర్ లెవెల్స్ అందులో పెరుగుతూ ఉంటాయి. కొన్ని డ్రై ఫ్రూట్స్లో సాధ్యమైనంత మటుకు షుగర్ పేషెంట్స్ మటుకు తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ చాలామంది ఉత్తిన ఎండబెట్టి పెట్టేది ఉండదు, అవేమో షుగర్లో ప్రిజర్వ్ చేసి పెడతారు. కాబట్టి అందులో షుగర్ ఇంబైబ్ అయి ఉండిపోద్ది, మనం తిన్నప్పుడు షుగర్ పట్టేస్తుంది. కాబట్టి డ్రై ఫ్రూట్స్లో చాలా మటుకు షుగర్ లెవెల్స్ ఉన్నవాళ్ళు, షుగర్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తగ్గించుకోవడం మంచిది. యాజ్ ఇట్ ఈజ్ అందులో నీరు తీసేయడం వలన ఫ్రూట్లో ఉండడం వలన షుగర్ కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. అదే కాకుండా మనం వండే పద్ధతులు, వాడే పద్ధతుల్లో అడిషనల్ షుగర్ వేస్తాం. కాబట్టి షుగర్ తక్కువ కావాలన్నా, క్యాలరీస్ తక్కువ కావాలన్న డైట్లో డ్రై ఫ్రూట్స్ వాడుకోవడం తక్కువ చేసుకోవాలి. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే నీరు తీసి కాన్సన్ట్రేట్ చేసామో దాన్ని ఎక్కువగా హీట్లో పెట్టలేదు. కాబట్టి అందులో చాలా కాన్సన్ట్రేటెడ్గా వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఎక్కువగా కావాల్సిన వాళ్ళు అవి వాడుకుంటూ ఉంటే చాలా మంచిది. ఏ ఫ్రూట్ వేసుకున్నా సరే వాటికి ఆరోగ్యకరంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. ఆ సీజనింగ్స్ కింద చేస్తారు, పైన వేస్తారు, లేకపోతే కుక్ చేస్తారు, ఉడకబెడతారు, రకరకాలుగా చేస్తుంటారు. ఎలాగ చేసినా అందులో విటమిన్లు, అవి ఖనిజ లవణాలు మటుకు నశించిపోవు. అవి జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తగా వాడుకోవడం మంచిది. ఇంకోటి ఏంటంటే షుగర్ పేషెంట్స్ మటుకు, హై బీపీ ఉన్నవాళ్ళు ఇది తగ్గించుకోవడం మంచిది. ఇందులో కొన్ని రకాల ఫ్రూట్స్లోనేమో ఉప్పేసి ప్రిజర్వ్ చేస్తారు, కొన్నిటిలోనేమో షుగర్ వేసి ప్రిజర్వ్ చేస్తారు. దానివల్ల ఈ రెండును షుగర్ పేషెంట్స్కిను, బీపీ ఉన్న పేషెంట్స్కి డ్రై ఫ్రూట్స్ వాడడం మంచిది కాదు. ఎంత తినాలి అన్నది పిల్లలు వీటి మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ శారీరక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. కొంచెం కొంచెం తింటారు కాబట్టి అది పెద్ద శరీరం మీద ఏమీ ప్రభావం చూపించదు. వాటర్ తీసేయడం వల్ల వైటమిన్స్, తర్వాత ప్రోటీన్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అవి ఎంత వాడినా అవి చాలా మంచిది. తర్వాత షుగర్ పేషెంట్స్కి అలాంటివి వాడుతూ ఉంటే, షుగర్ లేని ఫ్రూట్స్ లాంటివి వాడుతూ ఉంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందరూ వాడుకోవచ్చు. అది ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ కాబట్టి అది శరీరానికి మంచిది. అతి సర్వత్ర వర్జయేత్ అనేది మనకు బాగా తెలిసిన నానుడి. ఎంత మంచి ఆహారమైనా అతిగా తీసుకుంటే విషంతో సమానమవుతుంది. ప్రతిరోజు పరిమితికి మించి డ్రై ఫ్రూట్స్ తింటే మన ఒంట్లోని క్లోమగ్రంథి, కాలేయంపై విపరీతమైన భారం పడుతుంది. ఎండు ఫలాల్లో క్యాలరీలు, సహజమైన చక్కెరలు చాలా ఎక్కువగా ఉంటాయి.
మనం అధికంగా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నప్పుడు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. కాలక్రమేణా ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీసి టైప్ 2 మధుమేహాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాదు ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అలాగే జీర్ణాశయంలో పీచు పదార్థం అతిగా చేరడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు లేదా తీవ్రమైన మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎండు ద్రాక్షను అతిగా తింటే పళ్లపై బ్యాక్టీరియా చేరి దంతక్షయం ఏర్పడుతుంది. కొన్ని రకాల నట్స్లో ఉండే ఆక్సలేట్లు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడేలా చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ నార్మల్గాను షుగర్లో పెట్టకుండా డ్రై చేసి పెట్టినవి తొక్కతోటి ఉన్న డ్రై ఫ్రూట్స్ యాజ్ ఇట్ ఈస్ తినడం చాలా మంచిది. అదే కానీ షుగర్లో పెట్టి లేకపోతే బాగా ఎక్కువ ప్రిజర్వ్ చేసి హీట్ ప్రిజర్వ్ చేసి సిరప్ లాగా చేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తూ ఉంటే, లేకపోతే నానబెట్టి తొక్కలు తీసి ఇవన్నీ చేసినప్పుడు కొన్ని వైటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి డ్రై ఫ్రూట్స్ అందులో ఏ షుగరు ఏమీ లేకుండా జస్ట్ నానబెట్టి తినడం మంచిది. పైన తొక్కతో పాటు తినాలి. తింటూ ఉంటే ముఖ్యంగా బాదం పప్పు అటువంటి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, వాల్నట్స్ అటువంటి, దాన్ని మనం తొక్క తీయం కాబట్టి అవి షుగర్ లెవెల్స్ పెంచేస్తాయి. షుగర్ పేషెంట్స్కి అలాంటివి పనికిరావు. పెరిగే వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి, ఇటువంటి వాళ్ళందరికీ డ్రై ఫ్రూట్స్ వాడుతూ ఉంటే మంచిది. తర్వాత కొంతమంది ఎప్పుడైతే క్యాలరీస్ తగ్గించి కొంచెం కాన్సన్ట్రేటెడ్ ప్రోటీన్ తినాలి అని అనుకున్నప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకేమో క్యాలరీస్ తక్కువ కావాలి, ప్రోటీన్స్ ఎక్కువ కావాలి, కొంచెం తక్కువలో కావాలనుకున్నప్పుడు అది కొంచెం ఒక అనుబంధ ఆహారం కింద కొంచెం తినచ్చు. పెరిగే పిల్లలు ఉన్నారు, ఎదిగే పిల్లలకి వాళ్ళకి బాగా వాడుతూ ఉంటే వాళ్ళు హ్యాపీగా బాగా పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు బాదం పప్పు అటువంటి వాటిల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది నానబెట్టి తొక్కతో పాటు ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఎన్నో రకాల స్వీట్స్లో వేస్తారు, దాంట్లో ఎక్కువ ప్రోటీన్, హై ప్రోటీన్ వస్తుంది కాబట్టి పిల్లలకి చక్కగా ఇస్తూ ఉంటే వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంటుంది, పెరుగుదల కూడా బాగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఏ వయసు పిల్లలన్నా ఈ డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ముద్దలాగా చేసి దాన్ని ఒక డ్రింక్లాగా చేసి వాళ్ళకి ఇచ్చే చాలా మంచిది, ఆరోగ్యకరంగా ఉంటుంది అన్నమాట. ముందు జాగ్రత్త కన్నా మించిన ఔషధం మరొకటి లేదు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి, అందులో సందేహం అక్కర్లేదు. అయితే వాటిని అతిగా తీసుకోవడం మంచిది కాదు. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు గుప్పెడు అంటే సుమారు 20 నుండి 30 గ్రాముల మిశ్రమ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం సురక్షితం. కిడ్నీ వ్యాధులు, తీవ్రమైన అలర్జీలు లేదా జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచన మేరకే వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. సల్ఫర్ డయాక్సైడ్ ప్రయోగించి ఎండబెట్టిన రసాయనిక డ్రై ఫ్రూట్స్ కాకుండా సహజ సిద్ధమైన వాటిని ఎంచుకోవాలి. షుగర్ ఉన్నప్పుడు ఎండు ద్రాక్ష, ఖర్జూరాలను పరిమితంగా తీసుకోవాలి. చిన్నపిల్లలకు నేరుగా ఇవ్వకుండా పౌడర్ రూపంలో లేదా నానబెట్టి ఇవ్వడం మంచిది. మన ఆహారమే మన ఔషధం కాబట్టి పరిమితి పాటిస్తూ సరైన పద్ధతిలో ఎండు ఫలాలను తినడం ఆరోగ్యానికి అన్ని విధాల మేలు. హెల్త్ న్యూస్ మీకోసం. కీమోథెరపీ స్థానంలో స్మార్ట్ క్యాన్సర్ ఔషధం RK-251 త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇది కేవలం క్యాన్సర్ కణాలే లక్ష్యంగా పనిచేస్తుందని, ఈ మందు అందుబాటులోకి వస్తే కీమోథెరపీ అవసరం ఉండదని పేర్కొంది. కీమో వల్ల ఆరోగ్యకరంగా ఉండే కణజాలానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. ఈ కొత్త విధానం వల్ల ఆ పరిస్థితి తలెత్తదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతికి చెందిన శాస్త్రవేత్తలు RK-251 ఔషధాన్ని రూపొందించారు. క్యాన్సర్ కణాలు తరచూ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ను అధికంగా విడుదల చేస్తుంటాయి. అవి హానికరమైన మాలిక్యూల్స్ క్యాన్సర్ కణంలోకి RK-251 ప్రవేశించగానే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ స్థాయిలో ఔషధం క్రియాశీలను ట్రిగ్గర్ చేస్తాయి. ఫలితంగా NBDHEX అనే యాంటీ క్యాన్సర్ సమ్మేళనం విడుదలవుతుంది. ఇది క్యాన్సర్ కణాలు మనుగడ సాగించడానికి, చికిత్స నిరోధించడానికి ఉపయోగించుకునే ప్రోటీన్లను అడ్డుకుంటుంది. ప్రీ క్లినికల్ అధ్యయనాల్లో RK-251 ఔషధం తీవ్రమైన ట్రిపుల్ నెగటివ్ రొమ్ము క్యాన్సర్ కణాలపై బలమైన ప్రభావాన్ని చూపించింది. అదే సమయంలో ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీయలేదు. తదుపరి పరిశోధన చేయడానికి RK-251 ఔషధం అర్హత సాధించింది. ఈ ఔషధం వివరాలు ACS జర్నల్ ఆఫ్ మెడిసినల్ కెమిస్ట్రీలో ఇటీవల ప్రచురితమయ్యాయి. బాగా లావుగా, అధిక బరువు, స్థూలకాయంతో ఉన్నవారికే షుగర్ జబ్బు వస్తుందనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. మరి ఈ నమ్మకంలో నిజమెంత? బక్కపల్చని వారికి మధుమేహ ముప్పు ఉండదా? సన్నగా ఉన్నవారికి షుగర్ జబ్బు వచ్చే అవకాశమే ఉండదా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. సో డయాబెటీస్ అండ్ ఒబిసిటీ
ఈ రెండు ఒక రకమైన ట్విన్ ఎపిడెమిక్ అని అంటూ ఉంటాం మనం, ఎస్పెషల్లీ ఇండియాలో అండ్ మోర్ సో ఓవర్ సౌత్ ఇండియాలో. సో ఎందుకు అంటే ఇండియాలో ఉన్న డయాబెటిక్ పేషెంట్స్లో 10 మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళలో 8 నుంచి 9 మంది ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ ఉన్నవాళ్లే. అంటే వీళ్ళ BMI 25 ఆర్ మోర్ ఉంది. నార్మల్ BMI మనకు తెలిసిందే 18 నుంచి 22.9 మాత్రమే ఉండాలి. సో మీకు కనుక ఇప్పుడు ఆల్రెడీ 27 BMI ఉంది, మీకు డయాబెటీస్ ఉంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందని చెప్పారు. మీ 27 BMIని మీరు అఫ్కోర్స్ మనం హైట్ని మార్చుకోలేము కాబట్టి బరువు కనుక తగ్గించుకుంటూ వెళ్ళి మీ టోటల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించుకొని మీరు 22 రేంజ్ కనుక వస్తే మీకు షుగర్ లేకుండా ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ. ఓకే, కొంతమందిలో 100% మనం రిమిషన్కి అచీవ్ చేయొచ్చు. సో ఇక్కడ వెయిట్ లాస్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. అండ్ వీటిలో ముఖ్యంగా సెమాగ్లూటైడ్, టెర్జోపటైడ్, లిరాగ్లూటైడ్ ఇవి చాలా ఇంపార్టెంట్ మందులు. సో ఈ మందులు ఏం చేస్తున్నాయి, మెయిన్లీ ఎలా పనిచేస్తాయి అంటే సెటైటీ సెంటర్ని యాక్టివేట్ చేస్తాయి. మీరు అంతకుముందు 3 రోటీలు తింటే కానీ ఫుల్ అవ్వని, మీకు ఫుల్ అనిపించదు. మీకు ఇప్పుడు ఈ మందుల మీద ఒక చపాతీ కూడా మీరు ఫుల్ తినలేరు. అంటే మీ డైటరీ ఇంటేక్ 60 to 70% తగ్గుతుంది. సో దీంతో ఏంటంటే మనకి ఫ్యాట్కి, టోటల్ బాడీలో ఉన్న ఫ్యాట్కి బ్లడ్ సప్లై పెంచే విధంగా ఈ మందు యాక్ట్ చేస్తుంది. తిన్న తర్వాత బ్లడ్ ఫ్లో టు ఎడిపోస్ టిష్యూ పెరుగుతుంది, కాబట్టి ఫ్యాట్ కరగటం స్టార్ట్ అవుతుంది. ఇంకా వేరియస్ ఇంక్రెటిన్ యాక్టివిటీస్ ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ఇన్ఫ్యాక్ట్ 6 monthsలో ఒక 20 to 26% బాడీ వెయిట్ తగ్గించగలవు ఈ మందులు సేఫ్గా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. అండ్ జస్ట్ నాన్ డయాబెటిక్ ఒబీస్ పేషెంట్స్లో కూడా ఇవి అప్రూవ్డ్, సేఫ్. డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఇవి ఖచ్చితంగా అప్రూవ్డ్. డయాబెటిక్ ఒబీస్ పేషెంట్స్ని ఇన్ఫ్యాక్ట్ ఈ ట్విన్ ఎపిడెమిక్ని డయాబెసిటీ అని కూడా అంటున్నాం, ఎందుకంటే అవినాభావ సంబంధం ఉంది. ఎలా అయితే డయాబెటిక్ పేషెంట్స్లో 8-9 మంది ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లే ఉన్నారో, ఒబిసిటీ ఉన్న వాళ్ళలో మోర్ దాన్ 5 మందికి డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. కాబట్టి డయాబెటీస్ పేషెంట్లో షుగర్ ట్రీట్ చేయాలన్నా కూడా బరువు తగ్గాలి, టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గించుకోవాలి. బరువు మాత్రమే ఉండి ఇంకా షుగర్ రాలేదు, ఈ పేషెంట్కి ఫ్యూచర్లో షుగర్ వచ్చే రిస్క్ తగ్గించాలన్నా కూడా బరువు తగ్గించాలి, అంటే ఫ్యాట్, టోటల్ బాడీ ఫ్యాట్ మనం తగ్గించాలి. రొమ్ములో కాస్త గట్టిగా తగలగానే మనసు మూలల్లో ఎక్కడో ఏదో అనుమానం మొలకెత్తుతుంది. అదేమైనా క్యాన్సర్ గడ్డేమోనన్న అనుమానం మనసును పట్టి పీడించడం మొదలవుతుంది. రొమ్ములో కనిపించే గడ్డలు నిజానికి క్యాన్సర్ అవ్వచ్చు, కాకపోవచ్చు. 100కి 90 మందిలో రొమ్ములో కనిపించే గడ్డలు ఎలాంటి ప్రమాదం లేని క్యాన్సర్ కాని గడ్డలే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. రొమ్ములో కనిపించే గడ్డల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ములో కనిపించే గడ్డలన్నీ క్యాన్సరేనా? రొమ్ములో కనిపించే గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలు కాదండి. రొమ్ములో వచ్చే గడ్డల్లో 80%, 80% వరకు మామూలు గడ్డలే ఉంటాయి. 20% వరకే క్యాన్సర్ గడ్డలు అయ్యే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ కాని గడ్డలు కూడా ఉంటాయా? వాటికి క్యాన్సర్ గడ్డకు మధ్య తేడాలేంటి? బ్రెస్ట్ ఫామ్ అవుతున్నప్పుడు, అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టేజెస్లో కొంచెం అబ్నార్మాలిటీస్, అంటే కొంచెం ఎక్కువగా పెరగడం కానీ, లేదా ఒక చోట కొంచెం సిస్ట్ లాగా ఫామ్ అవడం కానీ అట్లా ఏమన్నా జరగవచ్చు. దీన్ని యాండీస్, అంటే అబ్నార్మాలిటీస్ ఇన్ నార్మల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వల్యూషన్ ఆఫ్ బ్రెస్ట్స్ అంటారు. అంటే వీటిని చెప్పాలంటే జస్ట్ నార్మల్ డీవియేషన్ ఫ్రమ్ నార్మల్ డెవలప్మెంట్ అంతే. సో వీటిని అవి చిన్న చిన్న నార్మల్ గెడ్డల్లాగా మనకి చేతికి తగలొచ్చు. సో అందుకనే మనం స్క్రీనింగ్ మ్యామోస్ చేసినప్పుడు కూడా బ్రెస్ట్కి గ్రేడింగ్ అనేది ఇస్తాము గెడ్డలకి. సో బైరాడ్స్ 1 అని, 2 అని, 3 అని, 4 అని, 5 అని అట్లా డిఫరెంట్ గ్రేడ్స్ ఇస్తాము. ఎందుకు అంటే ఆ గెడ్డ ఎంతవరకు క్యాన్సర్ లాగా కనిపిస్తుంది, ఎంతవరకు నార్మల్ గెడ్డలాగా ఉంది అనేది ఈ గ్రేడింగ్ వల్ల మనకి అర్థమవుతుంది. సిమ్టమ్స్ అంటారా, జనరల్గా ఈ యాండీస్ ఓర్ ఈ నార్మల్ గెడ్డలు అనేవి అర్లీ స్టేజెస్లో, అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళ ఏజెస్లోనే మనం ఐడెంటిఫై చేయగలం. సో యూజువల్గా 40 ఇయర్స్లో 50 ఇయర్స్లో కొత్తగా గెడ్డలు ఏమన్నా వచ్చాయి అంటే అవి డెఫినెట్లీ క్యాన్సర్ గడ్డలు అయ్యి ఉండొచ్చు. సో వీటిని నార్మల్ గడ్డలే, పాలగడ్డలే అని అనుకోకూడదు, వాటిని చెక్ చేయించుకోవాలి. నొప్పి లేని గడ్డ ప్రమాదకరమా? నొప్పి ఉంటే క్యాన్సర్ కాదని అనుకోవచ్చా? యూజువల్గా గెడ్డలన్నీ కూడా బ్రెస్ట్లో పెయిన్ లేకుండానే స్టార్ట్ అవుతాయండి. అన్లెస్ గెడ్డలు ఒకవేళ పాలగెడ్డలు, అంటే మదర్ పాలిస్తున్నప్పుడు సో గెడ్డ కట్టి అది ఇన్ఫెక్షన్ అయ్యి అది నొప్పి వస్తే తప్ప యూజువల్గా బ్రెస్ట్లో ఫామ్ అయ్యే గెడ్డలన్నీ కూడా పెయిన్ లేకుండానే ఉంటాయి. ఈవెన్ క్యాన్సర్ గెడ్డలు కూడా పెయిన్ లేకుండానే స్టార్ట్ అవుతాయి. బట్
సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే సో చుట్టుపక్కల నరాలు వాట్లు అవి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రతి గెడ్డ ఇనీషియల్గా పెయిన్ లేకుండా స్టార్ట్ అవుతుంది. సో టైం గడిచే కొద్దీ సైజ్ పెరిగే కొద్దీ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే నొప్పి లేదు కదా నార్మల్ గెడ్డనే అనుకుని వదిలేస్తారు. బట్ నొప్పి లేని గెడ్డ అయినా కూడా గెడ్డ కొత్తగా వచ్చింది అంటే అది డెఫినెట్లీ వచ్చి చూపించుకోవాలి. గడ్డ చేతికి తగులుతున్నా లేదా అది కదులుతున్నా పరీక్ష చేయించుకోవాలా? గెడ్డలు అనేవి యూజువల్గా చేతికి తగలంగానే అంటే కొత్తగా వచ్చిన గడ్డలు అయితే కనుక డెఫినెట్లీ వచ్చి చూపించుకోవాలండి. సో చూపించుకున్నప్పుడు డాక్టర్ అనేది మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి ఆ గెడ్డ ఎట్లా ఉంది అంటే చేతికి మూవ్ అవుతున్నా కూడా ఎట్లా మూవ్ అవుతుంది, సో విత్ ఇన్ ద బ్రెస్ట్ మూవ్ అవుతుందా, బ్రెస్ట్తో పాటు మూవ్ అవుతుందా, సో ఎట్లా మూవ్ అవుతుంది అనేది చూస్తాము. విత్ ఇన్ ద బ్రెస్ట్ మూవ్ అవుతుంటే జనరల్గా బినైన్ గెడ్డలే ఉంటాయండి, అంటే నార్మల్ గెడ్డలే ఉంటాయి. ఒకవేళ బ్రెస్ట్తో పాటు మూవ్ అవుతుంది, బ్రెస్ట్కి సో బ్రెస్ట్లో అటు ఇటు మూవ్ అవ్వలేకపోతుంది, లేదా దేనికన్నా పట్టేసి ఉంది, లేదా చర్మానికి కొంచెం అతుక్కున్నట్టు అనిపిస్తుంది. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఈవెన్ మూవ్ అవుతున్నా కూడా చర్మానికి అటాచ్మెంట్స్ అనేవి ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా అవి క్యాన్సర్ గడ్డలు అయి ఉండొచ్చు. గడ్డతో పాటు చర్మం లోపలికి లాగినట్లు కనిపించటం, సనుమనలో మార్పులు ఉంటే దాని అర్థం ఏమిటి? నిప్పుల్స్లో మార్పులు ఉండడం లేదు చర్మం లాగినట్టు అనిపించడం అంటే యూజువల్గా గెడ్డ గ్రో అవుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే సో బ్రెస్ట్ లోపల చిన్న చిన్న ఫైబర్ స్ట్రాండ్స్ ఉంటాయి, వాటిని ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఈ గెడ్డ సైజ్ పెరిగే కొద్దీ బ్రెస్ట్లో అదర్ స్ట్రక్చర్స్ అన్నీ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల స్కిన్ లోపలికి లాగినట్టు ఉండడం, ఎందుకంటే ఆ ఫ్రీనెస్ అనేది ఉండదు ఇంకా బ్రెస్ట్లో. సో వెనక్కి లాగినట్టు అనిపించడం, లేదా నిప్పుల్లో అంటే నిప్పులు కూడా వెనక్కి లాగినట్టు అనిపించడం, వెనక్కి వెళ్ళినట్టు అనిపించడం, సో ఇట్లాంటివన్నీ కూడా జరగవచ్చు. యూజువల్లీ అట్లా ఉంటే ఏంటంటే లోపల క్యాన్సర్ గడ్డ ఉంది అనేది సూచిస్తుంది. రొమ్ము నుంచి రక్తం లేదా అసాధారణ ద్రవం రావటం ఎంతవరకు ప్రమాదం? నిప్పుల నుంచి డిశ్చార్జ్, అది ఎలాంటి డిశ్చార్జ్ అనేది మనం చూడాలి. పాలలాగా వస్తుందా, పాలలాగా వస్తే యూజువల్గా హార్మోనల్ చేంజెస్ అని అంటాము. ఒకవేళ గ్రీనిష్గా అంటే పచ్చ రంగులో ఉందా, సో ఎట్లా ఎల్లో కలర్లో ఉందా, స్మెల్ ఇన్ఫెక్షన్ సైన్స్ ఏమన్నా ఉన్నాయా బ్రెస్ట్లో, ఇవన్నీ చూస్తుంటాము. యూజువల్గా ఈ గ్రీనిష్ కలర్ కానీ ఈ ఎల్లో కలర్ కానీ అట్లా ఏమన్నా ఉంటే ఐదర్ బ్రెస్ట్లో ఇన్ఫెక్షన్ కానీ, లేదు అంటే సో నార్మల్ గెడ్డలు అంటే సో నార్మల్ డక్ట్ ఎక్టేషియా అనే ఒక కండిషన్, అట్లా పాపిల్లోమా అంటాము. అలాంటి ఏమన్నా చిన్న బినైన్ గెడ్డలు ఇవన్నీ అంటే నార్మల్ గెడ్డలు అట్లా ఉన్నప్పుడు ఏమన్నా కూడా డిశ్చార్జ్ అనేది రావచ్చు. బట్ బ్లడ్ డిశ్చార్జ్ అంటే రక్తం వస్తుంది అంటే మాత్రం సో ఇట్ షుడ్ బి అ కన్సర్న్, ఎందుకంటే ఇట్ క్యాన్ బి క్యాన్సర్. గడ్డ కనిపించినప్పుడు సాధారణంగా ఎలాంటి పరీక్షలు చేస్తారు? మ్యామోగ్రామ్, అల్ట్రాసౌండ్, బయాప్సీ, వీటిలో ఏ పరీక్ష ఎప్పుడు చేస్తారు? ఫస్ట్ క్లినీషియన్ అంటే డాక్టర్ ఎగ్జామిన్ చేయడం ఒకటి, ఎందుకంటే డాక్టర్ ఆ గెడ్డ లక్షణాలు ఎట్లా ఉన్నాయి అంటే హార్డ్గా ఉందా, మెత్తగా ఉందా, ఫర్మ్గా ఉందా, ఎట్లా ఉంది, బ్రెస్ట్లో మూవ్ అవుతుందా లేదా, బ్రెస్ట్లో మూవ్ అయితే బ్రెస్ట్తో పాటు మూవ్ అవుతుందా, బ్రెస్ట్ లోపల మూవ్ అవుతుందా, సో ఇలాంటి అన్నీ చూస్తాము. ఇంకా ఎక్కడన్నా గెడ్డలు ఉన్నాయా, చంకల్లో గెడ్డలు ఉన్నాయా, మిగిలిన స్ట్రక్చర్స్ ఎట్లా ఉన్నాయి అంటే నిపుల్ ఇన్వాల్వ్ అయిందా, స్కిన్ ఇన్వాల్వ్ అయిందా, సో ఇట్లాంటివన్నీ చూస్తాము. యూజువల్గా 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి మ్యామో సజెస్ట్ చేస్తాము. మ్యామో సజెస్ట్ చేసి మ్యామోలో చెప్పినట్టు ఏ గ్రేడ్, సో ఎట్లా ఉంది గెడ్డ, సో గ్రేడ్ 1నా, గ్రేడ్ 2నా, గ్రేడ్ 3నా, సో అంటే బైరాడ్స్ 1, బైరాడ్స్ 2, బైరాడ్స్ 3, బైరాడ్స్ 4 ఇట్లా మనం డిఫరెంట్ కేటగిరీస్ ఇస్తాము. సో దానివల్ల ఏంటంటే బ్రెస్ట్ గెడ్డ క్యాన్సర్గా మారే అవకాశం ఎంత ఉంది, సో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేవా అనేది దానివల్ల తెలుస్తుంది. సో దాని బేసిస్ ఒకవేళ డెన్స్ బ్రెస్ట్ ఉంటే అల్ట్రాసౌండ్ చేస్తాము. అల్ట్రాసౌండ్లో కూడా మనకి బ్రెస్ట్ లంప్ క్యారెక్టర్ అంటే గెడ్డ క్యారెక్టర్ అనేది అర్థమవుతుంది. దీంతో పాటు అనుమానాస్పదంగా ఉన్న గెడ్డలన్నీ కూడా బయాప్సీ కంపల్సరీ చేయాలి, ఎందుకంటే మనకి ఎంత అనుమానం ఉన్నా మనకి 100% కన్ఫర్మేషన్ ఇచ్చేది బయాప్సీ ఒక్కటే. సో బయాప్సీ అంటే ఒక చిన్న సూది పెట్టి సో దాంట్లో నుంచి చిన్న ముక్క తీసి అది క్యాన్సరా కాదా అనేది టెస్ట్ చేస్తాము. రొమ్ములో గడ్డ క్యాన్సర్ అని తేలితే
తొలి దశలో చికిత్సతో పూర్తిగా నయం చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఒక గెడ్డ మనం డిటెక్ట్ చేసిన తర్వాతనండి, బ్రెస్ట్ క్యాన్సర్ గెడ్డ అనేది ఇట్స్ నాట్ ఎ సింగిల్ ఎంటిటీ. సో దాంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి. హార్మోన్ పాజిటివ్ అని, ట్రిపుల్ నెగటివ్ అని, HER2 పాజిటివ్ అని. సో ఇందులో 3 రకాలు ఉంటాయి. దాంతోపాటు గ్రేడ్ ఎట్లా ఉంది, సో KA67 అని, సో IHC చేస్తాము, KS ఇవన్నీ టెస్ట్ చేస్తాము. వీటితో పాటు పేషెంట్ ఏజ్ ఏంటి, సో ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, అవన్నీ కూడా చూస్తాము. సో దాన్ని బట్టి మిగిలిన టెస్ట్లు అంటే స్టేజింగ్ టెస్ట్లు, సో ఏ స్టేజ్లో ఉంది అనేదానికి, సో పెట్ స్కాన్ కానీ లేదు అంటే నార్మల్ CT స్కాన్స్ కానీ అవన్నీ కూడా చేస్తే మనకి ఒక స్టేజ్ ఏంటి, ఒక గ్రేడ్ ఏంటి, సో టైప్ ఏంటి అనేది తెలుస్తుంది. వీటి ద్వారా మనం బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఎట్లా ఉండబోతుంది, క్యూర్ రేట్స్ ఎట్లా ఉండబోతున్నాయి అనేది మనకి తెలుస్తుంది. ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తుంది. సో బట్ ఏ రకమైనా కూడా ఎర్లీ స్టేజెస్లో అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో మనం రికగ్నైజ్ చేయగలిగితే క్యూర్ రేట్స్ అనేవి మనకి చాలా ఎక్కువగా ఉంటాయి. మోర్ దెన్ 90% క్యూర్ రేట్స్ ఉంటాయి. సో స్టేజ్ 1లో అయితే 99% క్యూర్ రేట్స్ ఉంటాయి. స్టేజ్ 2 అయితే 90% క్యూర్ రేట్స్ ఉంటాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రొమ్ముల్లో గడ్డలని క్యాన్సరే అని భయపడాల్సిన పని లేదు. అయితే ముందస్తు పరీక్షలు చేయించుకోవడం అన్ని విధాలా మేలు. రొమ్ముల్లో గడ్డల్లాగా తగులుతున్నప్పుడు మెమోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. తొలి దశలో గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ను తేలిగ్గానే జయించవచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు చిన్న చిట్కా మీకోసం. భోజనానికి కూర్చున్నప్పుడు మొదటి ముద్దకు అర చెంచాడు స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో చిటికెడు మిరియాల పొడిని కలిపి తీసుకోండి. ఇది జీర్ణ వ్యవస్థలో జిగట పొరను ఏర్పరుస్తుంది. తిన్న తర్వాత రక్తంలో ఒక్కసారిగా గ్లూకోజ్ పెరగకుండా అదుపు చేస్తుంది.